ఇక నేను నిన్న ఒక మంత్రిని చూసినా అండి. ఈ మంత్రిని చూసినాక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. ఒకసారి చూడుర్రి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడుర్రి. ఈ స్టేట్మెంట్ను మీరు సువర్ణ అక్షరాలతోని మీరు ఏంది అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, లేకపోతే ఒక బైబిల్ లెక్క పూర్తి స్థాయిలో కూడా మనం తెల్ల పేపర్ ఒకటి తీసుకొని లేదా మీ కెమెరాలలో బంధించి దీన్ని ఫ్రేమ్ కట్టించి పెడదాం. ఎందుకంటే రాష్ట్ర మంత్రికి మళ్ళీ మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అయి ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో చాలామంది రాజకీయ నాయకులను చూసిన. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు కట్టుబడి ఉంటాడు అనేది నాకు కావాలి. ఎందుకంటే 2022 ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో 22-23 ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 ప్రతిదీ కూడా 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పిండు. అది పక్కన పోయింది. తర్వాత మా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? లక్ష్మీ నరసింహస్వామి అన్నాడు, పెద్దమ్మ తల్లి అన్నాడు, ఆ తల్లి ఈ తల్లి అని ఒట్లేసిండు, పక్కకు జరిగిండు. మళ్ళీ మూడోసారి ఏం జరిగింది? రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం 15 రోజులలో వస్తుంది, 30 రోజులలో వస్తుంది, 40 రోజులు వస్తాయి, ఎగనామం పెట్టిండు, రెండింటికి కథం చేసిండు. మళ్ళీ తర్వాత మనోళ్ళు ఏం చేసిండు? పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రకరకాలుగా పేర్లు చెప్పి మాట తప్పిలు. అదే పార్టీకి సంబంధించిన మంత్రి వాకటి శ్రీహరి అండి. ఒకసారి చూడు మరి దెబ్బెందుకు తాకిందో ఏం కథనో ఇది ఆయనే చెప్పాలి. ఏమైనా ఇళ్ళల్లో గొడవలైనాయో. నా ఆస్తులు అమ్మైనా కూడా ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు చెల్లిస్తాం, ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులలో జాప్యం చేయొద్దు, బిల్లులు రావనే భయంతో ఉండద్దు. తన ఇల్లు ఆస్తులు అమ్మైనా సరే ఇందిరమ్మ ఇల్లులు బిల్లులు చెల్లిస్తానని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు మంత్రి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరి ఇల్లు కట్టుకోవాలని అన్నారు. ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందా లేదా అన్న అనుమానం పెట్టుకోవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎట్టి పరిస్థితులలో జాప్యం చేయవద్దని పేర్కొన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేసుకుంటే అంత డబ్బున పైసలు అకౌంట్లో జమ అవుతాయని భరోసా ఇచ్చారు. బిల్లులు రావనే భయం ఉండకూడదని, నిర్భయంగా కూడా ఇల్లులు కట్టుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయని, జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 32 జిల్లాలలో 3,71,086 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని తెలిపారు. ఇందులో 2,78,134 ఇండ్లకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 1,02,64 ఇండ్లకు సంబంధించి పనులు మొదలైనాయని చెప్పారు. సరే, ఇక మరి వాకటి శ్రీహరికి సంబంధించి నా ఆస్తులన్నీ, ఈయన కథ ఎంతమందికి ఇవ్వగలుగుతాడు, సామర్థ్యం ఏందని అది కూడా చెప్తే మాకు బాగుండు. నీ ఆస్తులు మొత్తం ఏందో చెప్తే కూడా బాగుండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిండా మునిగిన తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పేటోళ్ళు రాజకీయ నాయకులు. సో ఈయన ఈ మాట అన్నాడు, ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు అది ఎంతవరకు నిలబెట్టుకుంటాడు, నిలబెట్టుకోకుండా ఉండగలుగుతాడు, దాని మీదే మళ్ళీ ప్రజలు ఏమంటారో, ఆ లబ్ధిదారులు ఎట్లా మళ్ళీ పోరాటం చేస్తారు అనేది మనం చూడాలి. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించే యథార్థమైన సంఘటనలు, ఈయన ఎక్కడి పోరు, ఆ లబ్ధిదారులు ఎక్కడి పోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు చూడరు, సంక్షేమ పథక విషయంలోనైనా ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగే పంచాయతీ గిదే. మొదగాల వాగ్దానాలు చేయడం, తర్వాత టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్తాడుగా, టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడేం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.